Here is the non-spoiler review of the film Shabdam Telugu dubbed movie acted by Adi Pinisetti and Lakshmi Menon and other actors. ఇంకా ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ చేసింది వైశాలి మూవీ డైరెక్టర్ హరివర్ధన్ గారు ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీకి తమన్ గారు మ్యూజిక్ అందించారు. ఈ సినిమా చూడడం లేట్ అయింది. ఇదే సారీ ఫర్ ద లేట్ రివ్యూ. అగాతియా మూవీ రివ్యూ ఇచ్చాను, మా ఛానల్లో చెక్ చేయండి. ఇంకా ఈ సినిమా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఒక టూర్కి వెళ్ళాను. ఆ టూర్కి వెళ్ళిన చోట కూడా టైం కుదుర్చుకుని మరి వేరే ఊళ్ళో సినిమా చూసి మరీ రివ్యూ ఇస్తున్నాను. కాబట్టి సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే, లేదబ్బో మా కంటెంట్ చూడండి, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను, అందుకు కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా విషయానికి వస్తే నాకైతే నచ్చిందండి. వైశాలి రేంజ్లో అయితే కాదు, కానీ వైశాలి రేంజ్లో అయితే లేదు, కానీ చూసినంతసేపు చాలా సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. ఎక్కడ బోర్ అనేది కొట్టలేదు, అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారు. ముఖ్యంగా హారర్ని థ్రిల్లర్ని చాలా అంటే చాలా ఈక్వల్గా చాలా లింకులు బాగా చూపించారు సెకండ్ హాఫ్లో. ఇంకా అది పిలిచేట్టుగా లుక్ కొత్తగా అనిపించింది నాకైతే. లక్ష్మీ మేనన్ గారు ఉన్నంతసేపు బాగా చేశారు. కామెడీ యాక్టర్ కూడా ఉన్నారు, అతను కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇంకొచ్చేసి తమన్ గారి మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పచ్చు. చాలా అంటే చాలా బాగా కొట్టారు. బీజిఎం చాలా హెల్ప్ అయింది ఈ మూవీకి, బీజిఎం అనేది. ఇంకా ఈ సినిమా వచ్చేసి మంచి సౌండ్ ఉన్న థియేటర్లో చూడండి. ఖచ్చితంగా కొన్ని సీన్స్ భయపెట్టేలాగే ఉంటాయి. ముఖ్యంగా తమన్ గారి మ్యూజిక్ వల్ల భయపెట్టేలాగే ఉంటాయి. కాబట్టి అసలు మిస్ కాకండి. ఈ సినిమా సౌండ్ ఉన్న థియేటర్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది. ఈ సినిమా గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి సినిమా కొండంతలో. కాబట్టి ఈ సినిమా మిస్ అవ్వకండి, ఖచ్చితంగా థియేటర్లో చూడండి. సోషల్ వెబ్ సిరీస్ కూడా చూసాను, ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేసుకుని చూడండి. అగాతియా రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అంతేనండి. ఇంకా చివరిగా ఈ మూవీకి వచ్చి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి, సినిమా ఫస్ట్ 30 minutes కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది, ఏంటిది అని అనుకుంటాం. 30 minutes తర్వాత నుంచి పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆది పిలిచెట్టి వస్తారు ఒక కాలేజీకి. అక్కడి నుంచి కొద్దిగా సినిమా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆ ఫస్ట్ అరగంట కొద్దిగా బోరింగ్గా అనిపించింది. దానికి కాను నేను ఇచ్చే రేటింగ్ 4.8/5 అయితే ఇస్తాను. అంతేనండి ఈ రివ్యూ. మీరు సినిమా చూసారా? మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కూడా కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ఒకరికి పేరున థ్యాంక్స్. రైల్వే స్టేషన్లో ఉండడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోకి అడ్జస్ట్ అవ్వండి, తర్వాత నుంచి క్లియర్గానే ఉంటుంది ఆడియో. ఇంక అంతేనండి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై. మరి కాసేపట్లో సోషల్ వెబ్ సిరీస్ రివ్యూ కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.